Tiles. Toss won by Guntur Gardens. So, యువ కిరీటం ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్యయ్య గారు సార్ మరి మా మరొక బాల్ ఆడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో శర్మ కాలేజ్ మైదానంలో భాష్యం కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఇంటర్ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించడం, అందులో ఈ యొక్క ఇంటర్ కాంపిటీషన్లో క్రికెట్ గేమ్ని వాళ్ళు క్యాంపస్లో వివిధ బ్రాంచెస్లో వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేసి జోనల్ వారీగా ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. అందులో భాగంగా ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఈ 2 జోన్లు చూసే గణేష్ గారు కానీ స్వప్న గారు కానీ ఆ పిల్లల్ని కూడా బాగా ప్రోత్సహించడానికి హాలిడేస్ అయినా కూడా వాళ్ళ పని వదులుకొని పిల్లల గేమ్స్ని ఎంకరేజ్ చేయడానికి రావడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఈ యొక్క ఒంగోలులో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన భాష్యం యాజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క ఆపర్చునిటీని ప్లేయర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని చదువుతో పాటు క్రీడలు కూడా చాలా విలువైనది, ముఖ్యమైనది జీవితంలో. ఈరోజు మన భారతదేశంలో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలుసు. అలాగే ఉమెన్ టీం కూడా చాలా బాగా ఆడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ గేమ్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఇంకా మనకిప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినాక మన స్టేట్ నుంచి కూడా మంచి ప్లేయర్స్ తయారవుతూ ఉన్నారు. మొన్నే మనం చూసాం, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రాణించిన మన ఆంధ్ర క్రీడాకారుడు నితీష్ రెడ్డి బ్రహ్మాండంగా రాణించాడు. ముఖ్యమంత్రి గారి నుంచి అందరూ కూడా హర్షధ్వానాలతో ఆయన అభినందించారు. అలాగే మీరు కూడా ఆ ఇన్స్పైరింగ్ తీసుకొని ప్లేయర్స్ అందరూ చక్కగా ఆడాలని, ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో అలాగే ఒక మంచి రిలేషన్స్ కూడా మీరు మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించిన భాష్యం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న మొత్తంలో అతిశయక్తి లేదనిపిస్తుంది. ఉత్సాహం కనబడుతుంది.
శ్రీనివాసరెడ్డి గారికి భాష్యం విద్యాశాస్త్రం తరఫున హార్దిక స్వాగతం. శ్రీ రామచంద్ర జనార్దన్ గారు Thank you so much. And educational institutions. Lovely ball. ధన్యవాదాలు సార్. సార్ కొంచెం సైడ్ రండి సార్. ఈరోజు ఒంగోలులో భాష్యం స్కూల్స్ అటు గుంటూరు ప్రకాశం దగ్గర దగ్గర ఒక 20 బ్యాచెస్ ఈరోజు క్రికెట్ ఆడటం జరుగుతూ ఉంది. ఈ స్టూడెంట్స్ని కొంచెం ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో ఈరోజు భాష్యం యాజమాన్యం వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం. కాబట్టి నేను మా ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన రియాజ్ గారు అందరం కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాళ్ళందరం కూడా కలుసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషం. ఇలాగ ఒక మంచి యాక్టివిటీ పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే విధంగా స్పోర్టివ్గా తీసుకొని స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేసుకునే విధంగా ముందుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భాష్యం ఓనర్ కూడా బాగా తెలిసిన అతను రామకృష్ణ కూడా నాకు బాగా ఇదివరకు చాలాసార్లు కలిసాము. ఆయన కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటిది ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మా ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భాష్యం సంస్థల వారు క్రికెట్ భాష్యం ప్రీమియర్ లీగ్ అని BPL అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మమ్మల్ని అంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల్ల జనార్దన్ గారిని రియాజ్ గారిని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు గుంటూరు గార్డియన్స్ వర్సెస్ ప్రకాశం ప్యాంథర్స్ అనే పేరుతో 2 టీములు తయారు చేసి వాళ్ళ ఇంటర్నల్ భాష్యం సంస్థల వాళ్ళ స్టూడెంట్స్ని ఈరోజు చాలా చక్కగా కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సెమీఫైనల్స్లో ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్ అని అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఇది ఒక అడిక్షనే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడాలి చూడాలనేది ఎంతో ఉత్సాహంగా ఉంది. కాబట్టి ఆ క్రికెట్ గేమ్ని ఎంతో స్పోర్టివ్గా కూడా తీసుకొని BCCI బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మన ఆంధ్రాలో కూడా దాన్ని బాగా డెవలప్ చేయడం, అదేవిధంగా ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేమిద్దరం ఒకటే ఆలోచిస్తున్నాం. మంచి క్రికెట్ స్టేడియం అనేది ఒంగోలులో కూడా తయారు చేయాలని. దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహం కూడా బాగున్నది. ఈ CSR శర్మ కాలేజ్ గ్రౌండ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఇంతకన్నా అంటే దీన్ని పర్మనెంట్గా మనం చేయలేం కాబట్టి ఇది ఈ కాలేజీ వాళ్ళ ప్రాపర్టీ. ఇది దానికి తగినట్టుగా కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జనార్దన్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో క్రికెట్ స్టేడియం గురించి కూడా మనం చూస్తాం. అది దాదాపు వారు అనుకున్నట్టుగా కూడా ఎమ్మెల్యే గారు అనుకున్నట్టుగా కూడా ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్కి ఆ స్టేడియం కూడా రెడీ అవుతుందన్నప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకునే దాని కొరకు పిల్లలు ముఖ్యంగా చాలామంది గ్రౌండ్ కొరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. PVR బాయ్స్ స్కూల్లో అయితే ఎక్కువ చాలా టీమ్స్ అందరూ కూడా అక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఉన్నప్పుడు వారందరికీ కూడా ఒక మంచి స్టేడియం అనేది ఏర్పడేదానికి అవకాశం ఉందని తెలుపుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ ద టీమ్స్. అందరికీ నమస్కారం.
ఇవాళ భాష్యం ప్రీమియర్ లీగ్ అనేటటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని మా స్కూల్ విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. సుమారు 20 టీములు ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్కి చేరుకున్నాయి. ఆ టీమ్స్ అన్నిటికి కూడా మన రిపబ్లిక్ డే లోపున ఫైనల్స్ నిర్వహించాలని చెప్పేసి భాష్యం యాజమాన్యం వారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ మనకు గుంటూరు గార్డియన్స్ మరియు ప్రకాశం ప్యాంథర్ల మధ్యన ఈ ప్రిలిమినరీ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా మా ప్రియతమ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి మరి మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి మా చైర్మన్ రామకృష్ణ గారికి, అలాగే మా జోనల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా ప్రకాశం జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ గారు, అలాగే గుంటూరు జోనల్ ఇన్ఛార్జి స్వప్న గారు, మరి జోనల్ మెంబర్ సుశీల గారికి, వీళ్ళందరికీ కూడా తెరవెనకుండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి పీఈటీలు, కోచెస్, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చాలా చక్కటి క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. పిల్లల్లో అకాడమిక్సే కాకుండా క్రీడలు అనేటటువంటి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయని మా చైర్మన్ గారి యొక్క ప్రధానమైన లక్ష్యము. అందులో భాగంగా వాళ్ళందరికీ ప్రతి ఏడాది ఇలాంటి టోర్నమెంట్లు మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.